స్టూడెంట్స్, ఇప్పుడు మనం జీనా డయోడ్ కనెక్షన్స్ చూద్దాము ఒకసారి. సో బ్యాటరీ పాజిటివ్ నుంచి రెసిస్టర్ టు అమ్మీటర్ టు జీనా డయోడ్ పాజిటివ్, అండ్ నెగిటివ్ నుంచి బ్యాటరీ నెగిటివ్కి సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్ కనెక్షన్సే, కాకపోతే ఇక్కడ జీనా డయోడ్ ఉంటుంది. అండ్ రివర్స్ బయాస్లో బయాస్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ ఉంది. అండ్ సేమ్ థింగ్ అండ్ వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది జీనా డయోడ్ కిట్. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే బ్యాటరీ పాజిటివ్ నుంచి రెసిస్టర్ టు అమ్మీటర్ పాజిటివ్, అండ్ అమ్మీటర్ నెగిటివ్ నుంచి అమ్మీటర్ నెగిటివ్ టు జీనా డయోడ్ పాజిటివ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడ బోర్డులో డయోడ్ రివర్స్లో ఉంది. సో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది చూసుకొని కనెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెగిటివ్ నుంచి అగైన్ బ్యాటరీకి. అండ్ ఇప్పుడు వోల్ట్ మీటర్ వచ్చేసి ప్యారలల్గా నేను బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తాను. సో వోల్ట్ మీటర్ పాజిటివ్ టు బ్యాటరీ పాజిటివ్, ఆర్ మనం ఇక్కడ డయోడ్ పాజిటివ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ వోల్ట్ మీటర్ నెగిటివ్ నుంచి డయోడ్ నెగిటివ్. అండ్ సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్లో వాల్యూస్ ఎలా తీసుకున్నారో ఇక్కడ కూడా అంతే. సో పిఎన్ జంక్షన్ జీనా diode in forward bias mode, it acts like a normal PN junction diode. Okay, so for every increasing of 0.5 volt, and note down the values of current. సో ఫార్వర్డ్ బయాస్లో మాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మిల్లీ యాంపియర్స్ స్కేల్ని మనం యూజ్ చేస్తాం. అండ్ రివర్స్ బయాస్ ఆల్రెడీ చెప్పాను కదా, రివర్స్ బయాస్లో మనం జస్ట్ ఈ కనెక్షన్స్ రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసేసి ఇక్కడ మైక్రో యాంపియర్స్ యూజ్ చేయండి. అండ్ అగైన్ సేమ్ ప్రాసెస్, ఎవ్రీ ఇంక్రీజింగ్ ఆఫ్ 0.5. సో ఇక్కడ మనకి రేంజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ వస్తుంది జీనా డయోడ్లో, అందుకని మిల్లీ యాంపియర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ ఇంక్రీజింగ్ ఆఫ్ 0.5 voltsకి రెస్పెక్టివ్ కరెంట్ వాల్యూస్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్, వి ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఐ ఆన్ వై యాక్సిస్, ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో గ్రాఫ్స్ డ్రా చేసుకుంటే మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. అండ్ ద గ్రాఫ్ వచ్చేసి మనకి మోడల్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి జీనా డయోడ్.